సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనము చదువుతాం. మీలో కొంతమంది చెప్పచ్చు, అన్నా మాకు ఇంకా పెళ్లి కాలేదు, ఈ మాటలు మాకేం ఉపయోగపడతాయన్నా అంటే, పెళ్ళైన వాళ్ళకు కానీ పెళ్ళి కాని వాళ్ళకు కూడా ఈ మాటలు ఎంతో ఉపయోగపడతాయి, చాలా ఉపయోగపడతాయి. ఆ తర్వాత సహోదరులు ప్రతిరోజు చదువుకోవలసిన అధ్యాయం ఏంటంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయం. ప్రతి యవన స్త్రీ, వివాహమైన స్త్రీ, సహోదరి కదా, వివాహం కాని సోదరీలు, వివాహమైన సోదరీలు కూడా చదవాల్సిన అధ్యాయము 31వ అధ్యాయం అంటే. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకున్నాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. మనం చదివిన వాక్యాన్ని, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. బైబిల్లో దేవుడు ఎంత మంచి పేరు పెడుతున్నాడు చూడండి. ఒక సహోదరికి దేవుడు పెడుతున్న పేరు గుణవతి అయిన భార్యట. భార్య దొరుకుట అరుదు, ఏ ఉమెన్ ఆఫ్ క్యారెక్టర్. గుణవతి అయిన భార్య, గుణవతి అయిన భార్య. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మగపిల్లలు అనుకోవచ్చు, అంతా వాళ్ళ గురించి చెప్తున్నట్టున్నారన్న ఈరోజు, అంత ఆడవాళ్ళ గురించి చెప్పబోతున్నట్టున్నారు, మరి మాకేమన్నా సందేశం అంటే ప్రార్థన చేసుకోండి. అరుదైన అమ్మాయి నాకు కావాలి ప్రభువా, నేను అలా ప్రార్థించినాను. ఆయన నేను పొగడాల్సిన పని లేదు కదా. మీకు తెలుసు దేవుడు నాకు ఎలాంటి భార్యని ఇచ్చినాడో మీకు తెలుసు. నేను 2 సంవత్సరాలు ప్రార్థన చేసుకున్నా వివాహం కొరకు. ప్రభువా నాకు మంచి అమ్మాయి కావాలి, అరుదైన అమ్మాయి కావాలని దేవుణ్ణి, ఈ వాక్యం పెట్టి దేవుణ్ణి అడిగాను. అడగండి, నాకు అరుదైన భర్త కావాలయ్యా, అరుదైన భార్య నాకు కావాలయ్యా. నీకు డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే, నీ ఒకవేళ 21, 22 ఉంటే నీకు వయసు, నీ లైఫ్ పార్ట్నర్ గురించి, నీ భర్తను గురించి, నీ భార్య గురించి ప్రార్థన చేసుకోవడం తప్పు కాదు. వివాహం అనేది తప్పు కాదు. దేవుని వాక్యం చెప్తుంది, వివాహం అన్ని విషయములలో ఘనమైనది, ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలను అని రాయబడింది. మీలో ఎంతమంది ఇంకా వివాహం కాని ఆడబిడ్డలు కానీ, మగవారు కానీ, యవన సోదరులు సోదరీలు, నీ వివాహం కొరకు నువ్వు ఇంకా ప్రార్థన చేసుకోవట్లేదు అంటే నీవెంత అజ్ఞానంగా ఉన్నావు, ఎంత అవివేకంగా ఉన్నావు. వివాహపు వయసు వచ్చినా నీ యొక్క లైఫ్ పార్ట్నర్ కొరకు నువ్వు ఇంకా ప్రార్థన చేసుకోవట్లేదంటే, పొరపాటున ఒకవేళ పొరపాటు చేస్తే, ఉద్యోగము సరే నచ్చలేదనుకో, నచ్చలేకపోతే మరి రిజైన్ చేయొచ్చు. జాబ్ నచ్చలేదు, చదువు నచ్చకపోతే ఆ చదువు వదిలేయచ్చు. ఒక ఉద్యోగం నీకు నచ్చకపోతే రిజైన్ చేయొచ్చు. ఒక వ్యాపారం నచ్చకపోతే వదిలేసి ఇంకో వ్యాపారం పట్టుకోవచ్చు. వివాహం అట్లాంటిది కాదే. వివాహము అయిపోయిన తర్వాత నీ భర్త, నీ భార్య అవిశ్వాసులైనా సరే విడాకులు ఇవ్వడానికి లేదు. కొత్త నిబంధన విడాకులు ఒప్పుకోదు. కాబట్టి ఎంత జాగ్రత్తగా వివాహాన్ని చేపట్టవలసిన విషయము మీరు చూడండి. గుణవతి అయిన భార్య, గుణవతి అయిన భర్త దొరుకుట అరుదు అంటే 130 మంది ఉంటారా, 40 మంది ఉంటారా? అరుదు అన్నప్పుడు చెప్పండి, 130 మందా, 40 మందా? 105 మంది. 140 మంది, 50 మంది దొరికేటట్లయితే అరుదు ఎందుకంటాము? చాలా అరుదు అన్నప్పుడు 105 మందే ఉంటారు ఉత్తములు. గుణవంతురాలైన భార్య, గుణవంతుడైనటువంటి భర్త 105 మంది ఉంటేనే వాళ్ళను అరుదు అని చెప్తారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమే. ముత్యం ఎంత చెప్పండి? ముత్యాలు, వజ్రాలు, ముత్యాలు లక్షల్లో, కోట్లలో పలుకుతుంది. వజ్రాలు అయితే అసలు డైమండ్స్ అంటే కోట్లలో పలుకుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఉమెన్ ఆఫ్ క్యారెక్టర్,
దేవుడు ఆడవాళ్ళకి కొన్ని మంచి పేర్లు పెట్టాడు. ఇక్కడ చూడండి, గుణవంతురాలైనటువంటి భార్య. రాహాబన వేశ్యను గురించి యాకోబు రాశాడు. రెఫరెన్స్ చెప్తే నాకు టైం సరిపోదు. రాహాబన వేశ్యను గురించి ఆమె క్రియల వలన నీతిమంతురాలు అని రాయబడింది. వేగుల వారిని తన ఇంటిలో చేర్చుకొనినందున ఆమె తన క్రియల వలన నీతిమంతురాలుగా అయిందని యాకోబు 2వ అధ్యాయంలో ఆఖరి వచనంలో రాశాడు. ఎంత మంచి పేరండి! మనకందరికి తెలిసిన వచనమే. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. వివాహం అయిన వాళ్ళు కానీ వివాహం కాని వాళ్ళు కానీ గమనించండి, జ్ఞానం జ్ఞానం కదండి. జ్ఞానంలో చాలా ఇమిడి ఉన్నాయి. చెప్తారు ఎవరైనా? ఓర్పు, సహనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. దేవుని బిడ్డలారా, చూసినారా? దేవుడు ఎంత మంచి పేరు పెట్టాడు. వైజెస్ట్ ఉమెన్, ఇంగ్లీష్లో వైజెస్ట్ ఉమెన్. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. కొంతమంది భర్తలు పీడించే వాళ్ళు చెప్తా ఉంటాను కదా, పోతులు బైబిల్లో 7 ఉన్నాయి చెప్పండి. నిద్రపోతూ, సోమరిపోతూ, త్రాగుపోతూ, తిరుగుపోతూ, తిట్టుపోతూ, వదలిపోతూ కదా, తిండిపోతూ, మొత్తం 7 భర్తలు కొంతమంది చాలా కఠినంగా ఉంటారు. కానీ కొంతమంది భార్యలు జ్ఞానం ఎంత ఓర్పు సహనముతో ఇల్లు మంచిగా కట్టుకుంటారు. కొంతమంది తమ భర్తలను రక్షించుకుంటారు. ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థన చేసి భర్తలను సంపాదించుకుంటారు. పేతురు తన పత్రికలో రాస్తున్నాడు, దేవుని బిడ్డలారా, భర్తలలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకపోయినా సరే తమ నడవడి వలన భర్తలను రాబట్టబడవచ్చును. ఒకసారి ఒక కథ చెప్పాను, గుర్తుందా? వేరే వాళ్ళు చెప్తుంటే నేను గుర్తు పెట్టుకున్నాను. నిజంగా జరిగిందంట. చర్చికి వెళ్ళి భార్య లేటుకు వచ్చింది, 9 గంటలకు అట్లా వచ్చింది. ఈలోగా భర్త తాగున్నాడు, భయంకరంగా కొట్టినాడు. ఏ భర్త కూడా భార్యను ఎన్నడూ కూడా కొట్టకూడదు. వివాహమైన వాళ్ళు, వివాహం కానోళ్ళు గమనించండి. ఏ నాడు కూడా నీ భార్య మీద నువ్వు చేయకూడదు. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా నీ భార్యను కొట్టుంటే దైవ సన్నిధిలో సిగ్గుపడి, విశ్వాసమై ఉండి కదా, ఇంత వాక్యాలు వింటూ, ఆరాధన చేస్తూ, రొట్టెరసం తీసుకుంటూ నువ్వు నీ భార్యను కొడుతూ ఉన్నావంటే దైవ సన్నిధిలో సిగ్గుపడు. దేవుని క్షమాపణ కోరు. నీ భార్య దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని క్షమాపణ కోరు. మీకోసారి చెప్పాను, దేవుని దగ్గర క్షమాపణ అడగడం సులభము, మనుషుల దగ్గర క్షమాపణ అడగడం కష్టం. అహం అడ్డం వస్తుంది. అన్నాడైనా, నీ భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పావా? భర్తకి వెళ్ళి క్షమాపణ చెప్పావా? క్షమాపణ అడగడంలో గొప్పతనం ఉంది. కొన్ని సందర్భాల్లో నేను నేరుగా వెళ్ళి కొంతమందిని క్షమాపణ ఫేస్ టు ఫేస్ అడిగాను. ఓసారి రామలింగారెడ్డి అంకుల్ కూడా నేను క్షమాపణ అడిగాను. దేవుని బిడ్డలారా, ఎవరికైనా సరే నీ మనసులో ఏది ఉండకూడదు. క్షమాపణ చెప్పాలి. దేవుని బిడ్డలారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఎంత ఓర్పు, ఎంత సహనం, ఎంత చెప్పండి నేర్పరితనంతో ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు కట్టుకోవాలంటే చిన్న ఇల్లు 6 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. పెద్ద ఇల్లుకు సంవత్సరం పైన పడుతుంది. ఇల్లు కట్టుకోవాలంటే చెప్పండి 6 months to 1 year పడుతుంది. కూల కట్టుకోవాలంటే అక్కడే ఉంది, సామెతలు 14లో ఉంది. నెక్స్ట్ వస్తుందండి, 3 రాళ్ళు తన చేతులతో కూడా పెరుపుకుంది. ఎంతమంది ఆడపిల్లలండి పెళ్ళైన 6 నెలలకే భర్త నుండి విడిపోయి కదా, అడ్జస్ట్మెంట్. ఫ్యామిలీ అంటే ఏం చెప్పండి? అడ్జస్ట్మెంట్, ఓర్పు, సహనం.
ఓ దేవుని బిడ్డలారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఇంకా చూడండి, దేవుడు నీతిమంతురాలు, జ్ఞానవంతురాలు, ఘనురాలు బాబా. దేవుడు ఎంత మంచి పేరు పెట్టాడు, ఘనురాలు. షూనేమీరాలు ఎవరు చెప్పండి? ఘనురాలు. ఎంత మంచి పేరు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు చూడండి. 4వదిగా సేవకురాలు. దావీదు చెప్పాడు, నేను నీ సేవకుడను, సేవకురాలు కుమారుడను. చూసారా, దావీదు తల్లి ఎవరంట? సేవకురాలు. ఇప్పుడు చాలా మంది తల్లులు ఉన్నారు. నీ కొడుకు నీ గురించి చెప్తాడా? అయ్యో ఏం చెప్తావులేనా, మా అమ్మ సంగతి, మా నాయన్ను చీపుడు తీసినట్టు కదా, పురుగును తీసేసినట్టు తీసేస్తుంది, ఎప్పుడు మా మమ్మీ కొట్లాడుతూనే ఉంటుందన్నా కదా, వంటే చేయదన్నా. కొంతమంది నాకు అట్లా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నీ కుమారుడు, నీ యొక్క కుమార్తె తల్లులతో చెప్పగలరా? దేవునితో చెప్తున్నాడు, దేవా నేను నీ సేవకుడను, సేవకురాలి కుమారుడను. ఎవరు చెప్తున్నారు? దావీదు దేవునితో చెప్పు, సేవకురాలు. ఎంత మంచి విషయం. మీరు చాలా మందిలో అభిప్రాయం ఉంది ఏంటి, ఉద్యోగం వదిలేస్తేనే చెప్పున నాకు జరుగును గాక గాబ్రియేల్తో చెప్పింది ప్రభు దాసురాలను. చూసారా దేవుని బిడ్డలారా, మంచి మంచి టైటిల్స్, బిరుదులు ఆడవాళ్ళకి ఇవ్వబడ్డాయి. ఇంకా చూడండి, ధన్యురాలు, నమ్మిన ఆమె ధన్యురాలు. మరి ఎవరంట? ధన్యురాలని బైబిల్లో రాయబడి ఆడవాళ్ళకున్న మంచి పేరు. ఆ తర్వాత సామెతల గ్రంథము 12:4 ఏమని చెప్పండి? సామెతలు 12:4 తెరుస్తారా? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. చెప్పండి ఏంటి? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఎవరు చెప్పినారేమో బైబిల్లో రాసుకుంటే మంచి క్రౌనా క్యాన్సర్ అని రాసుకున్నా. చెప్పండి, కింద క్యాన్సర్ ఉంది కదా, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. కుళ్ళు అంటే ఎముకలకు కుళ్ళు పడితే దాన్ని ఏమంటారు చెప్పండి? క్యాన్సర్ అంటారు. యోగ్యురాలు తన పెనిమిటి కిరీటం అంటే క్రౌన్. మరి ఎముకలకు కుళ్ళు అంటే క్యాన్సర్. నా బైబిల్లో రాసుకున్నాను, ఆర్ యు ఏ క్రౌన్, ఆర్ యు ఏ క్యాన్సర్. భర్తకు కిరీటంగా ఉన్నావా, భర్తకు క్యాన్సర్గా ఉన్నావా? యోగ్యురాలు. చెప్పండి, వరుసగా ఎన్నైనా చెప్పండి. నంబర్ 1 నీతిమంతురాలు, నంబర్ 2 జ్ఞానవంతురాలు, నంబర్ 3 గనురాలు, నంబర్ 4 సేవకురాలు, నంబర్ 5 దాసురాలు, నంబర్ 6 ధన్యురాలు, నంబర్ 7 యోగ్యురాలు. మరి ఇప్పుడు మనం చదువుకున్న వచనం గుణవంతురాలు. 8వది గుణవంతురాలు. ఆడవాళ్ళకు మంచి మంచి పేర్లు దేవుడు పెట్టాడు. చెడ్డ పేర్లు కూడా పెట్టాడు. చూడండి, కంటకురాలు అని ఉంది బైబిల్లో. కంటకురాలు రెఫరెన్స్ చెప్తే సామెతలు 30:23 పక్కనే ఉంది కదా, 10:23 చదువు, 30:23 చదువు. కంటకురాలయుండి పెళ్లి అయిన స్త్రీ, సామెతలు 30:23. నెక్స్ట్ సామెతలు 14. 3 రాళ్ళు తన చేతులతో దాన్ని ఊడబెరుకుంది. కొంతమంది చేతులారా కుటుంబాన్ని పాడు చేసుకుంటారు. ఆడపిల్లలు చేతులారా భర్తకు పోటీ పడతారు. నువ్వెంత అంటారు కదా. చూడండి, ఒక విశ్వాసి నీ ఎట్లా మనిషి నాకు 5 పైసలకు దొరుకుతాడు అంటుంది. చెప్పండి, భార్య భర్తతో ఏమంటుంది? నీ అట్లోడు నాకు 5 పైసలకు దొరుకుతాడు అంటుంది. కన్వర్జేషన్లో, సంభాషణలో. ఓ దేవుని బిడ్డలారా, మరి సామెతలు 9:13 కాముకురాలు. యెషయా 3:16 గర్విష్ఠురాలు. రాజుల 2వ గ్రంథం 9:34 శాపగ్రస్తురాలు యెజబెలు. భర్తను గ్రిప్పులో పెట్టుకుంటుంది. దేవుని బిడ్డలారా, భర్తను గ్రిప్పులో పెట్టుకుంది. బైబిల్లో రాయబడింది, తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు లాంటి వాడే లేడు. ఒకవేళ నువ్వు భర్తను గ్రిప్పులో పెట్టుకోవాలన్న ఆలోచన నీకు ఉండామంటే నీ ఫ్యామిలీ పతనమైపోతుంది. ఎందుకు? బైబిల్ ఏమన్నా భార్యకు శిరస్సు ఎవరు చెప్పండి?
భర్త. భార్యకు శిరస్సు భర్త, భర్తకు శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు తండ్రి అయిన దేవుడని ఒక క్రమాన్ని దేవుడు బైబిల్లో పెట్టాడు. ఒకవేళ భార్యనే శిరస్సు అయి కూర్చుందనుకోండి, భార్యనే శిరస్సు అయి కూర్చుందనుకోండి, నీ కుటుంబ జీవితం తలకిందులు. ఎందుకు ఉర్దూలో ఏమంటారు చెప్పండి? ఉల్టా అయిపోతుంది, తలకిందులు అయిపోతుంది నీ కుటుంబ జీవితం. ఓ దేవుని బిడ్డలారా, శాపగ్రస్తురాలు ఎవరు? యెజబెలు. ఆ తర్వాత దినవృత్తాంతంలో 2వ గ్రంథం 24:6 దుర్మార్గురాలు. ఈమె ఎవరో తెలుసా? సేమ్ వాళ్ళ డాటరే, యెజబెల్ యొక్క డాటర్ అతల్య. దుర్మార్గురాలని బైబిల్లో రాయబడి. ఆడవాళ్ళకు తల్లులకు దేవుడు పెట్టిన కొన్ని పేర్లు మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 2:10 మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం. కొంతమంది ఆడవాళ్ళు నోరు తెరిస్తే నాన్ స్టాప్ కదండి, తిట్టకుండా తిడుతూ ఉంటారు కదండి, రిపీట్ చేయకుండా తిట్టకుండా నాన్ స్టాప్ గా నోరు తెరిచినారంటే ఇంతే సంగతి. యోబు చెప్తున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. వరుసగా చెప్పండి. నంబర్ 1 కంటకురాలు, నంబర్ 2 మూఢురాలు, నంబర్ 3 కాముకురాలు, నంబర్ 4 గర్విష్ఠురాలు, నంబర్ 5 శాపగ్రస్తురాలు, నంబర్ 6 దుర్మార్గురాలు, నంబర్ 7 మూర్ఖురాలు. పరీక్ష చేసుకోండి. కుటుంబాలను కట్టుకోనండి. అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను కదా, ఏంటి బిల్డింగ్స్ ఆర్ మేడ్ బై బ్రిక్స్. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే ఇటుకలు అవసరం. బిల్డింగ్స్ ఆర్ మేడ్ బై బ్రిక్స్, హోమ్స్ ఆర్ మేడ్ బై హార్ట్స్. హోమ్ అంటే ఏంటి? కుటుంబము, సంసారము. హౌస్ అంటే ఏంటి? బిల్డింగ్ అంటే ఈ బిల్డింగ్ ఇటుకలతో కట్టుకునేది. బిల్డింగ్స్ ఆర్ మేడ్ బై బ్రిక్స్, హోమ్స్ ఆర్ మేడ్ బై హార్ట్స్. హార్ట్స్ అంటే ఏంటి చెప్పండి? ప్రేమ గుర్తు ఏంటి చెప్పండి? హార్టే కదా. ప్రేమకు అందరూ సింబల్ ఏమేస్తారు చెప్పండి? దాన్ని తిరగరాసి దాని లోపల ఒక బాణం పెట్టింటారు. ఆ బాణం ఏం గుర్తు నాకైతే తెలియదు. దేవుని బిడ్డలారా, మరి అది ఏంటి? ప్రేమకు గుర్తు హృదయం అని. హోమ్స్ ఆర్ మేడ్ బై హార్ట్స్. ఎంతమంది భార్యలు ప్రేమతోనండి గృహాలు కట్టుకుంటారు, సహనంతో కట్టుకుంటారు. అలా చదువుకుందాము. 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైన. 11వ వచనం, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. నీ భర్త నిన్ను నమ్మగలడా చెప్పండి? కొంతమంది భర్తకు తెలియకుండా ఫైనాన్షియల్ మ్యాటర్స్ భలే తికమక చేస్తూ ఉంటారు. భర్తకు తెలియకుండా ఏదేదో చేస్తూ ఉంటారు. బైబిల్లో రాయబడింది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. తన భార్యను ఎంతో అంతా ఆ నమ్మకత్వం సంపాదించుకుంది భర్త దగ్గర. ఎవరు? ఈమె గుణవంతురాలైనటువంటి భార్య. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఈ రోజుల్లో భార్య భర్త మీద నమ్మకత్వము లేకుండా పోతుంది. ప్రేమ అన్నిటినీ నమ్మును కదా. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఏమని రాశాడు పౌలు చెప్పండి? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, అన్నిటినీ నమ్మును. ఈనాడు భార్య భర్తను నమ్మలేకపోతుంది, భార్యను భర్త నమ్మలేని పరిస్థితి. విశ్వాసుల మధ్యలో ఉండొచ్చా? అన్యులంటే ఒకరు అనుకోవచ్చు. ఇప్పుడు అంటే యూట్యూబ్లో వస్తుంది కదా, ఎవరో ఒక ఆయన మనకు అవన్నీ ఎందుకులే కదండి. దేవుని బిడ్డలారా గమనించండి, భార్యను నీ సొంత భార్యను నమ్మలేని పరిస్థితి, నీ భర్తను నమ్మలేని పరిస్థితి. కానీ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అట్లా ఉండరు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. పెనిమిటి దగ్గర ఎంత సాక్ష్యం ఉంది చూడండి.
భర్త దగ్గర ఎంత సాక్ష్యం సంపాదించు. మీకు చర్చిలో చాలాసార్లు చెప్పాను, మన సాక్ష్యం మొట్టమొదటిగా ఇంటిలో ఉండాలి కదా. నీవు ఎలాంటి వాడవో నీ భర్తకు మొత్తం తెలుసు. నువ్వు ఎలాంటి దానవో, నీవు ఎలాంటి వాడవో నీ భార్యకు మొత్తం తెలుసు. కాబట్టి నీ భక్తి కానీ నా భక్తి కానీ ఇంట్లో కనపడాలి. ఫస్ట్ ఇంట్లో కనపడాలి. ఉంది బైబిల్లో, కావాలంటే చూపించమంటారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. 4వ వచనం చదువుతున్నాను. మొదటి తిమోతి 5:4. 4వ అధ్యాయం 5వ వచనము. 5వ అధ్యాయము 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం. అయితే ఏ విధవరాలకైనా పిల్లలు గాని మనములు గాని ఉండినలా వీరు మొదట తమ ఇంటి వారిడల భక్తి, తమ ఇంటి వారిడల భక్తి, తమ ఇంటి వారిడల భక్తి. నువ్వు చర్చిలో డివైలెట్స్ చర్చిలో మహాభక్తి పరుడవు, మహాభక్తి పరురాలు. ఎక్కడ? డివైలెట్ చర్చ్. ఇంటిలో నిన్ను గురించి నీ భార్యను అడగాలి, నిన్ను గురించి నీ భర్తను అడగాలి, నీ కొడుకుని గురించి నీ కొడుకును అడగాలి, నీ కుమార్తెను అడగాలి. నువ్వు ఎలాంటి వాడవు, ఎలాంటి దానవు. దేవుని బిడ్డలారా, మొట్టమొదట మన ఇంట్లో భక్తి కనపడాలి. ఆ తర్వాత చూడండి, సామెతల గ్రంథంలో ఏమని రాయబడింది? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. 29వ వచనం చదవండి. 29వ వచనం. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరిని నీవు మించిన దానము అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. చూసారా? భర్త తన భార్యను ఎంత మెచ్చుకుంటున్నాడు, ఎంత మెచ్చుకుంటున్నాడు. తన భార్యతో చెప్తున్నాడు ఏమని? చాలా మంది ఉండొచ్చు, చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉండొచ్చు, కానీ నీవు వారందరిని మించిన దానము అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అనే మాట రాయబడి. దేవుడు మొట్టమొదటిసారిగా మరి హవ్వను ఆదాము దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆదాము పాట పాడాడు, తన భార్య గురించి పాట పాడాడు. ఏమని పాడాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. నీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నీ శరీరంలో నుండి దేవుడు ఆమెను తీశాడు. అందుకే చెప్పాను, ఎన్నడే కానీ భార్యను కొట్టకూడదు. భర్తలారా, మీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠూరపరచకుడి. కదండి, భార్యను పొగడమని బైబిల్లో రాయబడి. దేవుని బిడ్డలారా, మరి ఎన్నడైనా నీ భార్యను మెచ్చుకున్నావా? ఆడవాళ్ళకున్న ఒక స్వభావం ఏంటంటే, మనం మెచ్చుకుంటే చాలా ఉప్పిపోతారు. చర్చిలో అప్పుడప్పుడు చెప్తాను, నువ్వు పప్పు సరిగా లేకపోయినా, అన్నం సరిగా లేకపోయినా బాగుందని చెప్పు, రేపు మంచిగా, రేపు నుంచి ఇంకా బాగా చేస్తారు. అబద్ధం చెప్పమని చెప్పాను కానీ జ్ఞానం జ్ఞానం. అబద్ధం చెప్పమని చెప్పట్లేదు, జ్ఞానం జ్ఞానం. పేతురు రాసిన మొదటి పత్రికలో, భర్తలారా జ్ఞానం చొప్పున కాపురం చేయండి. ఈ భార్యను మెచ్చుకోవాలి. ఈ భర్త ఎంత మెచ్చుకుంటున్నాడో చూడండి. వాళ్ళందరినీ మెచ్చి భర్త దగ్గర ఎంత మంచి సాక్ష్యము సంపాదించుకుంది. 11వ వచనం 2వ లైన్. అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. కొంతమంది భార్యలు భర్తలకు చెప్పండి చాలా నష్టం కలగజేస్తారు. భర్తకు తెలియకుండా చెప్పండి సంతకాలు పెట్టేదాన్ని ఏమంటారు? షూరిటీ పెట్టడము, తెలుగులో ఏదో అంటారు, సాక్షి సంతకాలు, ఇంకోటి ఏదో ఉంది, ఏదో అంటారు కూడా, డబ్బులు ఇప్పించే దానికి ఏదో సంతకం పెడతారు కదా, ప్రామిసరీ నోట్. ఇంకా తెలుగులో షూరిటీ, ఇంగ్లీష్లో, తెలుగులో ఏదో చెప్తారు. పూచి పడ్డం. భర్తకు తెలియకుండా నువ్వు సంతకాలు పెడితే, పూచి పడితే రేపు వచ్చి నిన్ను పట్టుకుంటారు. వాళ్ళు డబ్బులు కట్టకపోతే నిన్ను వచ్చి పట్టుకుంటారు కదా.
అప్పుడు ఏం చేయాలి నువ్వు? నీ దగ్గర నుంచి వాళ్ళు తీసుకెళ్తారు డబ్బులు. భర్తకు తెలియకుండా ఎన్నడే కానీ భర్తకు నష్టం కలగచేయడం, భర్తకు తెలియకుండా అప్పులు చేయడం, భర్తకు తెలియకుండా సంతకాలు చేయడం, భర్తకు మనం నష్టం కలగచేయడం, లాభ ప్రాప్తికి వెలితి కలదు. 12వ వచనం, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమి దీని అర్థం చెప్తారా? తాను బ్రతుకు దినములన్నీ భర్తకు మేలే చేయను గాని కీడు చేయదంటే అర్థం చెప్తారు ఎవరైనా? కీడు చేసే భార్యలు ఉన్నారు అని అర్థం అన్నమాట. కట్టుకున్న భర్తకు కీడు చేసే భార్యలు ఉన్నారు అని దీని అర్థం అన్నమాట. కానీ యేసు ప్రభు నమ్ముకున్న ఒక భార్య కదా, గుణవంతురాలైనటువంటి భార్య, ఎన్నడూ కూడా తన భర్తకు అన్యాయం చేయదు, మేలే చేస్తుంది కానీ కీడు చేయదని చూస్తున్నాడు. 13వ వచనం, ఆమె గొర్రెబచ్చును అవిసనాలను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయను. ఏ హార్డ్ వర్కింగ్ ఉమెన్. అమ్మో, ఈ రోజుల్లో పెళ్ళైన వెంటనే కదా ముందుకేసుకుంటారు కదా, పెళ్ళైన వెంటనే ఆడపిల్లలు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? మెల్లగా నాకు ఇది నొప్పి, అది నొప్పి, ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, నడుము నొప్పి అంటే పాపం భర్త ఏం చేస్తాడు చెప్పండి? కొత్తగా పెళ్ళైన కొత్తగా పెళ్ళైనప్పుడు భర్తలు భలే చూసుకుంటారు. ఫస్ట్ ఒక సంవత్సరం 6 నెలలు భలే చూసుకుంటారు. అందుకే అప్పుడు కావాలంటే వండి పెడతాడు కూడా పెళ్ళైన కొత్తలు. దయచేసి ఇవన్నీ మళ్ళీ మీరు ప్రయోగించొద్దు. ఇంకా ఏం చేస్తారు, కొంతమంది మెల్లగట్ట అలవాటు చేసి లైఫ్ లాంగ్ భర్తలతోనే వంట చేస్తారు. అంటే చారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్య విశ్వాస హార్డ్ వర్కింగ్ ఉమెన్. మనము ఈమె గురించి చదువుతాం, రిబ్బాన్ గురించి. సాయంకాలం అందు కడవ భుజం మీద పెట్టుకొని కదా నీళ్లు చేదుకోవడానికి చలాకి కలిగిన అమ్మాయి. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, పనిచేసే వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, పనిచేసేటప్పుడే దేవుడు తన సేవకు పిలుచుకున్నాడు. ఆమోసు మేడి పండ్లు ఏరుకునేటప్పుడు పిలిచినాడు కదా, దావీదు గొర్రెలు కాసుకుంటే దేవుడు పిలుస్తున్నాడు. హోరేము కొండ మీద తన మామ మందను మేపుతుండగా దేవుడు మోషేను పిలిచినాడు. సముద్ర తీరంలో చేపలు పడుతుండగా శిష్యులను దేవుడు పిలిచినాడు. తన ఆఫీస్ పని మీద మరి యొక్క దమస్కు మార్గంలో పౌలు పోతున్నాడు. తన వృత్తి అది, తన పనే అది. దేవుడు పిలిచినాడు. అలా చాలా ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. పని చేసే వాళ్ళను దేవుడు వాడుకుంటాడు. హార్డ్ వర్కింగ్ ఉమెన్. దేవుని బిడ్డలారా, ఆ బావి ఎటువంటిదంటే దిగాలి చేదాలి. డైరెక్ట్గా చదువుకునే కాదు, మెట్లు ఉంటాయి, చాలా మెట్లు దిగాలి, మళ్ళా బావిలోకి కడవేసి చేదాలి. వంటలకు నీళ్లు పోసింది, ఆయన కూడా నీళ్లు పోసింది. దేవుని బిడ్డలారా గమనించినారా? ఆమె 1 గంట సేపు చేసినందుకు ఇప్పుడు ఎన్నో తులాలకు రాయబడింది. వాళ్ళు దాదాపు చాలా డబ్బులు ఇచ్చినాడు. అంత డబ్బులు కలిగిన విలువైన బంగారాన్ని దేవుడు ఆయన ద్వారా ఇప్పించినాడు. అబ్రహాం దాసు ద్వారా ఇప్పించినాడు. 1 గంట సేపు ఆమె పనిచేసినాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజుల్లో మన పిల్లలకు, ఆడపిల్లలకు టీ కాంచేది రాదు, పాలు కాంచేది రాదు. అసలు ఇంకోటి గ్యాస్ స్టవ్ అంటించేది రాదు. దేవుని బిడ్డలారా, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, మేము మా ఇంట్లో 6 మంది, మాకు ఒకే ఒక అక్క, మా ఇంట్లో ఆడపిల్లలు లేరు, మేమందరం మగపిల్లలే. కాబట్టి చిన్నప్పుడు మా అమ్మ మాకు చాలా పనులు చెప్పేది, మరి మాకు అన్ని పనులు నేర్పించింది. వంటతో సహా మేము 5 మంది చేయగలం అన్నదమ్ములు. ఈనాడు నాకు అది ఎంతో ఉపయోగపడింది. ఏదైనా తొందర ఉన్నప్పుడు మేము వంట చేసుకోగలం, నేను సొంతంగా వంట చేసుకోగలం. మంచిది కదండి. ఒక సందర్భం గుర్తుకొస్తుంది. ఒకసారి ఏదో సందర్భంలో మా నాన్న గ్యాస్ స్టవ్ వెలిగించుకోవాల్సి వచ్చింది. ఇటు అటు ఏందేందో తిప్పుతున్నాడు. ఏది సిలిండర్ దగ్గరకు పోయి అంటే సిలిండర్ ఆన్ చేసుకోవడానికి రావట్లేదు. అంత అమాయంగా ఉండద్దు. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఆడపిల్లలు
కదా. మంచి చెడ్డ వంట నేర్చుకొని ఉండాలి, అది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. 14వ వచనం, భర్త కపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. మార్కెట్కి వెళ్ళి అన్ని సరుకులు తెచ్చుకుంటుంది. ఈ రోజుల్లో కమాండింగ్, వచ్చేటప్పుడు అది తీసుకురా, ఇది తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా. ఉన్న అపార్ట్మెంట్లోనేమో లిఫ్ట్ ఉండదు, ఉండేదేమో 3వ ఫ్లోరు కదా. భర్తకు అంటే కిందికి పంపిస్తుంది. చూడండి, బైబిల్లో ప్రతి చిన్నది రాయబడి. భర్త చేయొద్దని నేను చెప్పట్లేదు, చెయ్యొచ్చు. కానీ అదా ఒక గుణవంతురాలేదని భార్య మార్కెట్కి వెళ్ళి అన్ని వస్తువులు కొనుక్కుంటుందంట. చూడండి ఏమని రాయబడిందో, వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. మార్కెట్కి వెళ్ళి అన్ని పనులు తానే చేసుకొని వస్తుంది, భర్తకు ఎక్కువ ఇబ్బంది పెట్టదు. ఎంత మంచి గుణవంతురాలైన భార్య చూడండి. 15వ వచనం, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఈ రోజుల్లో లేసేదే 9 గంటలకు భార్య. ఫస్ట్ అదే సెల్ ఫోన్ తీసుకుంటుంది, జొమాటో అంటుంది కదా, నెక్స్ట్ ఇంకోటి ఏంటి స్విగ్గీ అంటుంది కదా. ఈ రోజుల్లో ఆడవాళ్ళు వంటలు చేయట్లేదు. నిన్ననే మేము ఎక్కడికో వెళ్తే మా చేమి వేల వాళ్ళతో ఎవరితోనో చెప్తుంది, నిన్న మా చేమి మరి ఎవరు చైనాలో అంట వాళ్ళ మామయ్య చెప్పాడంట. చైనాలో ఇప్పుడు కిచెన్ ఉండదంట. చైనాలో కిచెన్ అనేదే ఉండదంట. అన్నీ ఇవే ఆర్డర్ చేసుకోవడమే, అన్నీ ఆర్డర్ చేసుకోవడం. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని వాక్యం అలా చెప్పడం లేదు. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచు. కొంతమంది ఎంత కష్టపడతారు, పొద్దునే టిఫిన్ చేస్తారు, మళ్ళీ ఆ తర్వాత మరి పొద్దునే మరి లంచ్ కూడా ప్రిపేర్ చేసి పిల్లలకు క్యారెట్లు కడతారు, భర్తకు కూడా క్యారెట్లు కట్టి సాగనంపుతారు. చూడండి దేవుని బిడ్డలారా, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును అని పనికత్తెలకు భక్తము ఏర్పరచును. పనులుగా ఐడియల్గా పెట్టకూడదు. పనులను ఇబ్బంది పెట్టాలని కాదు, పనులకు కూడా కొన్ని విషయాలు ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. పని వాళ్ళకు కూడా భక్తం అంట కింద ఫుట్నోట్లో ఉంది, పనిని ఏర్పరచు. నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఇది పని చేయి. రెస్పాన్సిబిలిటీస్ ఇతరులకు అప్పగించడం కూడా ఎంత జ్ఞానవంతురాలుగా ఉండొచ్చు. అంత మాత్రం కాకుండా 15వ వచనం 16వ వచనం చూడండి, ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును. చెప్పండి, పొలమును చూచి దాన్ని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. నేను చర్చిలో చాలాసార్లు చెప్పాను, స్టోరింగ్ ఈజ్ డిఫరెంట్, ఇంకోటి ఏంటి సేవింగ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు కోట్లు సంపాదించుకోమని నేను చెప్పను, కానీ పెళ్ళైన కొత్తలో నేను అంతో ఇంతో నువ్వు కష్టపడిన డబ్బుతో ఏదైనా ఒక చిన్నది నువ్వు పిల్లలకు కొనిపెట్టావనుకోండి, నీవు ఇప్పుడు 5 లక్షలకు కొన్నటువంటి భూమి నీకు పిల్లలు రేపొద్దున హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళప్పుడు నీకు ఇది 5 లక్షలు పెట్టిన కొన్నది రేపొద్దున నీకు 50 లక్షలు కావచ్చు, ₹1 కోటి కూడా కావచ్చు. ముందు చూపు కలిగిన సహోదరి చూసారా దేవుని బిడ్డలారా, అలాగని చెప్పి నన్ను తప్పు పట్టద్దు. స్టోరింగ్ ఈజ్ తప్పు. కొంతమంది కొంటానే ఉంటారు, ఇల్లు కొంటానే ఉంటారు, భూములు కొంటానే ఉంటారు, కోట్లు సంపాదన, అది తప్పు. సేవింగ్ ఈజ్ డిఫరెంట్, స్టోరింగ్ ఈజ్ డిఫరెంట్. నువ్వు సేవ్ చేసుకోవడంలో తప్పు లేదు. ఈమె చూడండి ఏం చేస్తుందంట, ఆమె పొలమును చూచి దాన్ని తీసుకున్నాను. ఒక 50,000 కావాల్సి వచ్చింది, ₹1,00,000 కావాల్సి వచ్చింది, లేదా పెళ్లికి డబ్బులు కావాల్సి వచ్చింది. ఆ తర్వాత మరి లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు కదా పిల్లలను చదివించాలి, ఏదో ఒకటి మనం చేయాలి. అలాంటప్పుడు డబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఒకవేళ నీకు ఇది ఉంటే దీన్ని నమ్మి పిల్లల వివాహాలు కానీ లేకపోతే
మరి హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ ఫీజులు కానీ పనికి వస్తుంది. ముందు చూపు కలిగినటువంటి సహోదరి అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. పిల్లలకు మనము రెండే ఇవ్వగలమంట. పిల్లలకు మనం ఇవ్వగలిగింది రెండే. బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లలకు నంబర్ 1 మనం ఇవ్వాల్సింది ఏంటంటే గాడ్లీ లైఫ్, భక్తి కలిగిన జీవితం. పిల్లలకు మనం ఇవ్వాల్సింది, తల్లిదండ్రులు కాదు, పిల్లలకు నువ్వు ఇవ్వాల్సింది ఏంటంటే ఆస్తిపాస్తులు కాదు, బంగారం కాదు. నంబర్ 1 పిల్లలకు నీవు భార్యాభర్తలు మీరిద్దరు తల్లిదండ్రులు, నీ పిల్లలకు ఇవ్వాల్సింది భక్తి. రెండవదిగా గుడ్ ఎడ్యుకేషన్. మీ పిల్లలకు నువ్వు రెండవదిగా ఇవ్వాల్సింది ఏంటంటే మంచి చదువు వాళ్ళకి ఇప్పించు. రేపొద్దున నీకు వాళ్ళకు బిల్డింగ్లు ఇవ్వకపోయినా, బంగారాలు ఇవ్వకపోయినా, నువ్వు వాళ్ళకి చదువు ఇచ్చినావు కాబట్టి, మంచి చదువు ఇప్పించావు కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఎడ్యుకేషన్ ఉంటే చాలు. నంబర్ 1 భక్తి నువ్వు ఇవ్వాలి నీ పిల్లలకు. రెండవదిగా నువ్వు మంచి ఎడ్యుకేషన్ నీ పిల్లలకి ఇప్పించాలి. ఏమి చూడండి, ఎంత 16వ వచనం 2వ లైన్లో కూడబెట్టిన ద్రవ్యము. నేను ఈ యొక్క వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు మన చర్చిలో ఒక సిస్టర్ నాకు గుర్తుకొచ్చినది. నోట్లో ఉంది చెప్దామా అని, మళ్ళా ఆమె ఏమని అనుకుంది, రూపాయి దాచిపెడుతుంది. నేను చెప్పింది, ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పింది, రూపాయి దాచిపెడుతుంది కదా. అన్ని డబ్బాలు వేస్తూ ఉంటుంది, రూపాయి డబ్బాలు వేస్తూ అంతా పొదుపు చేసి కుటుంబాన్ని నడిపిస్తుంది. అదంత మంచి విషయం చూడండి. కొంతమంది ఆడవాళ్ళు చలివిడిగా ఖర్చు పెడతారు. చలివిడిగా ఏమంటే ఎదురింటి వాళ్ళతో పోటీ, పక్కింటి వాళ్ళతో పోటీ. ఆయనకి అక్కడ ఎదురింటి ఆయనకు మంచి జీతం, లక్షల జీతం. నీకు వచ్చేది ఎంత? 30-40 వేలు. వాళ్ళతో పోటీ పడగలమా చెప్పండి? వాళ్ళు కొత్త బైక్ కొంటే మనం కొత్త బైక్ కొనాలి కదా. వాళ్ళు కారు కొంటే మనం భర్తను వేధించి కారు ఏముంది 10,000 కడితే ఇచ్చేస్తున్నాడు. అలా IMలు కట్టద్దు. వాళ్ళ పక్కింటి వాళ్ళు ఏసీ తీసుకున్నందుకు ఒకే అపార్ట్మెంట్ కదా. పోటీ ఆడవాళ్ళకు ఒకరికొకరు పోటీ ఎక్కువ ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి. ఎదురింటి వాళ్ళు ఏసీ కొంటే నువ్వు ఏసీ కొనాలి, ఫ్రిడ్జ్ కొంటే నువ్వు ఫ్రిడ్జ్ కొనాలి. కొనండి. నేను అన్నాను, మాకు పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత నేను వాషింగ్ మిషన్ కొన్నాను. అంతవరకు యానినేమిది కదా, 10 సంవత్సరాలు. అప్పుడు నాకు కొనే స్తోమత ఉండేది కాదు. దేవుని బిడ్డలారా, కుటుంబ జీవితాన్ని గురించి చెప్తూ పౌలు హెబ్రీ 13వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. హెబ్రీలకు రాస్తూ వివాహం గురించి చెప్పాడు. హెబ్రీ 13:4 చదవండి ఫస్ట్. వివాహము, హెబ్రీ 13:4, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కలమషమైనది గాను ఉండవలను. వేశ్యా సంగులకును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. వివాహం గురించి చెప్పి 5వ వచనంలో వెంటనే ఏమన్నాడు పౌలు? చెప్పండి, హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు? ధనాపేక్ష లేని వారై. ఇప్పుడు చదవండి, చెప్పండి. మీరు కలిగిన వాడితో తృప్తి పొంది. పెళ్ళైన కొత్తనే కొంతమంది వస్తువులను భర్తతో ఎక్కువ కొనిస్తే 10,000 కారుకి పోయా 5,000, ఏసీకి పోయా 5,000, ఫ్రిడ్జ్కి పోయా 5,000, ఇంకో దానికి పోయా 30, 40, 50,000 దానికే పోతే నువ్వు ఏం తింటావు? ఫీజులు ఏం కట్టుకుంటావు? కలిగిన వాడితో తృప్తి పొంది ఉండండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడు. ఈమె ద్రవ్యం కూడబెట్టి ద్రాక్ష చోట ఒకటి నాటించను. ఇప్పుడు రోజు నువ్వు పొదుపు చేసి ఒక భవిష్యత్తులో ఉపయోగపడే దాన్ని కొంటే ఎంత బాగుంటుంది. రోజు విచ్చలవిడిగా ఖర్చు చేసేదానికంటే నువ్వు కొంచెం డబ్బులు కూడబెట్టి చెప్పండి ఒక ప్రయోజనకరమైంది భవిష్యత్తులో కొంటే అది ఎంత ఉపయోగపడుతుంది మీకు. కొంతమంది భార్యలు రూపాయి ఎత్తిపెట్టి అలా దాచిపెట్టిన డబ్బును ఒకసారి భర్త అడిగినప్పుడు కూడా ఇచ్చేస్తారు. భర్త ఏదైనా చాలా డెస్పరేట్లో నీటిలో ఉన్నప్పుడు, కుటుంబానికి ఏదో అక్కర కలిగింది, ఆ టైంలో ఇంతగా కూడబెట్టిన డబ్బును భర్తకి ఇచ్చేస్తుంది. ఎంత గుణవంతురాలు చూడండి. ఉన్నారు మన డివైన్ లైట్లో అలాంటి వాళ్ళు లేకపోతే. భర్త సరిగా ఉండడు కదా, కుటుంబం సరిగా నడవదు. భార్య ఎంతో ఓర్పుతో కుటుంబాన్ని కొట్టుకొని నడుపుకుంటా వస్తుంది.
ఎస్, గుణవంతురాలైన భార్య. ఆ తర్వాత చూడండి 17వ వచనం, ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. సోమరి కాదు ఈమె, ఈ భార్య సోమరి కాదు. నేను నవ్వులాటల కొరకు చెప్పడం లేదు, నిజంగా చెప్తున్నాను. కొంతమంది కదా, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇక్కడ బాగాలేదు, అక్కడ బాగాలేదు అంటారు, ఊరికే పండుకుంటారు, అసలు ఏమి కూడా బాధ్యత చేయదు. పౌలు తిమోతికి రాస్తే ఏం చెప్పాడు చూడండి, 5వ అధ్యాయంలో తిమోతికి రాస్తూ పౌలు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:14. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలు కానీ, ఈ రోజుల్లో పిల్లలు కనకపోవడం కూడా ఫ్యాషన్ కదండి. పిల్లల కంటే అందం పోతుందని బాబా కొంతమంది రకరకాలైనటువంటి మనుషులు ఉన్నారు. యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కానీ, ఇప్పుడు చదవండి, గృహ పరిపాలన. ఏ పరిపాలన? గృహ పరిపాలన జరిగించు, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుచున్నాను. చూసారా దేవుని బిడ్డలారా, గృహ పరిపాలన, గృహ పరిపాలన. ఇప్పుడు అప్పుడప్పుడు కేరళ వాళ్ళు వస్తారు కదా మన చర్చికి, ఇంగ్లీష్లో చెప్తా ఉంటారు వాక్యం, బ్రదరన్ సంఘం వాళ్ళే. కానీ కేరళలో ఉన్న బ్రదరన్ సంఘం వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? భార్య ఉద్యోగం చేయకూడదు, భార్య ఉద్యోగం చేయకూడదు. వాళ్ళది పాటిస్తారు. కేరళలోని క్రిస్టియన్స్, ముఖ్యంగా మన బ్రదరన్ వాళ్ళు భార్యలు ఉద్యోగం చేయనీరు. ఎంత చదివినా కూడా, ఎంతైనా చదువు 90% వాళ్ళు ఉద్యోగం చేయనీరు, వద్దంటారు. ఏంటంటే పిల్లలను చూసి. ఈరోజు పిల్లలు ఎందుకు చెడిపోతున్నారు? ఈనాడు పిల్లలు ఎందుకు చెడిపోతున్నారు చెప్పండి? పొద్దున మమ్మీ ఉద్యోగానికి వెళ్ళిపోతుంది, డాడీ ఉద్యోగానికి వెళ్తారు. ఇప్పుడు ఉన్నాయి కదా, చెప్పండి ఏమంటారు వాటిని? డే కేర్ సెంటర్లో పడేస్తారు. ఇంకోటి ఏంటి, చిన్నపిల్లలు చూసేటివి ప్రీ స్కూల్ అంటారు, డే కేర్ సెంటర్ అంటారు, అటు పడేసిపోతారు. ఇంకా కొంతమంది ఎట్లా ఉంటుందంటే, మరి వీరిద్దరు సాయంకాలం 7-8కి వచ్చే లోపల, భార్య భర్తలు తల్లిదండ్రులు ఇద్దరు వచ్చే లోపల పిల్లలు నిద్రపోయింటారు. అప్పటికి మళ్ళీ నైట్ చూడరు పిల్లలు తల్లిదండ్రులు చూడరు. తల్లిదండ్రులు కూడా నిద్రపోతున్న పిల్లల్నే చూస్తారు. ఇవన్నీ ప్రాక్టికల్గా కుటుంబాలు ఎంత అవసరమో చూడండి. కొంతమంది భార్య భర్తలు మస్తు సంపాదించినారు, లక్షలు ఇద్దరు ఉద్యోగస్తులు మస్తు సంపాదించినారు, కానీ పిల్లలు ప్రయోజకులు లేదు, మాట వినరు, చదువు అవ్వలేదు, క్రమశిక్షణ లేదు, దారి తప్పిపోయినారు. భయంకరం. చిన్నప్పటి నుంచి ఆ యొక్క వాక్యం కానీ, కుటుంబ ప్రార్థన కానీ, పిల్లలతో సమయం గడపడం. తల్లిదండ్రులు చెప్తున్నాను, పిల్లలతో సమయం గడపాలి, పిల్లలతో సమయం గడపాలి. టూ స్ట్రిక్ట్గా ఉండడం కూడా తప్పే. టూ స్ట్రిక్ట్గా ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇక్కడ పోకూడదు, అక్కడ పోకూడదు, ఇది కొంతమంది టూ స్ట్రిక్ట్గా ఉంటారు. నాకు ఒక సహోదరుడు తెలుసండి, వాళ్ళ మమ్మీ డాడీ చాలా ఎంత భక్తిపరులు అంటే అంత భక్తిపరులు. సంఘాలు కూడా నడిపించారు, సంఘాలు కూడా కట్టారు. చాలా స్ట్రిక్ట్గా పెంచారు. 10th క్లాస్ వరకు బాగున్నాడు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా బాగున్నట్టున్నాడు. మరి హయ్యర్ స్టడీస్ కొరకు ఇక్కడికి వచ్చినాడు హైదరాబాదు. ఒంటరి ఇప్పుడు ఏమైపోయినాడు? ఫ్రీ బర్డ్ అయిపోయినాడు. ఇంతవరకు ఇట్లా పెట్టేసినారు తల్లిదండ్రులు, ఎక్కడికి అసలు ఏమి చూడకుండా చేయనీయకుండా పూర్తిగా ఇట్లా బంధించి పెట్టారు. హయ్యర్ స్టడీస్కి లేదా ఉద్యోగానికి సిటీకి వచ్చినాడు, ఫ్రీ బర్డ్ అయిపోయినాడు. నేను ఇంటికి పిలిపించి చెప్పాను, నువ్వు పాపం చేస్తున్నావు కదా, 100% రుజువైంది. వ్యభిచారంలో పడితే నేనే ఇంటికి పిలిచి హెచ్చరించాను. దేవుని బిడ్డలారా గమనించినాను, డోంట్ బి టూ స్ట్రిక్ట్. పిల్లలతో మనం సమయం గడపకపోతే పిల్లలు పాడైపోతారు. కాబట్టి భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే పిల్లలు దారి తప్పిపోతారు. ఇంకోటి ఏంటంటే, పిల్లలు లవ్ అఫైర్స్లో కూడా పడతారు. తండ్రిగా ఎన్నడూ నువ్వు ప్రేమ చూపలేదే, తల్లిగా నువ్వు ఎప్పుడు నువ్వు ప్రేమ చూపించలేదే,
ఉద్యోగమే ఉద్యోగం 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 అని పోతాం కదా. డబ్బులు ఉన్నాయి కానీ నీ ఇంటిలో ఆనందము సంతోషం లేదు. అందుకే తండ్రి ప్రేమ, సరైనటువంటి ప్రేమను పిల్లల పట్ల నువ్వు చూపించు. కాబట్టి ఈమె చేతులతో బలముగా పనిచేస్తుంది. 18వ వచనం చూడండి. వ్యాపార లాభము అనుభవించే తెలుసుకును. వ్యాపారం చేస్తున్నాను చూసారా. భర్త ఏమో ఆఫీస్కి వెళ్తాడు, మళ్ళీ కొన్నిసార్లు చాలని జీతాలు. ఉద్యోగం కాదు కానీ ఇంట్లోనే ఏదో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోను కదా, లేదా పాలు పితకడము కదా, కొంతమంది గేదెలు పెట్టుకుంటారు కదా, లేకపోతే చెప్పండి కుట్టు మిషన్. కొంతమంది చూడండి, ఆడపిల్లలు ఆడవాళ్ళు భార్యలు ఏం చేస్తారు, ఇంట్లో కుట్టు మిషన్ భర్తకు సపోర్ట్ చేస్తారు. చూసారా దేవుని బిడ్డలారా. కొంతమంది భర్తను సపోర్ట్ చేయకపోగా భర్తను ఎంత తిడతారంటే, ఏం చేస్తున్నావు, ఏం సంపాదించినావు, ఏం పెట్టావు మాకు, ఏమైనా ఒక పొలం కొన్నావా, ఒక ప్లాట్ కొన్నావా, సొంత ఇల్లు చూడు, వాళ్ళని చూడు, ఆయనను చూడు, ఈయనను చూడు. మరి నువ్వేమైనా భర్తకు ఏదైనా సహాయం చేయగలుగుతున్నావా? ఇంట్లో ఎన్నో ఖర్చులు ఉంటాయి కదా. ఈమె గుణవంతురాలైన భార్య చిన్న వ్యాపారం ఏదైనా చేస్తున్నట్టు వ్యాపార లాభం అనుభవించే తెలుసుకును. రాత్రి వేళ ఆమె దీపము పని చేయదు. 19వ వచనం, పంటను చేత పట్టుకొను, తన వేళ్లతో కదురు పట్టుకొని వడుగును. చూసారా, పని 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 చేస్తా నేను. ఎన్నిసార్లు ఉందో చూడండి. 31:17 చదవండి. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని తన చేతులతో పని చేయను. 31 చూడండి, లాస్ట్ లైన్ 31. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. 31:27 చూడండి ఏమని రాయబడిందో. లాస్ట్ లైన్, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. పని పని పని. 31:13 లాస్ట్ లైను. 31:13 సెకండ్ లైన్, తన చేతులారా వాటితో పని చేయును. పని 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 పని. ఆమె పంటను చేత పట్టుకొను, తన వేళ్లతో కదురు పట్టుకుని వడుకును. 20వ వచనం, దీనులకు తన చెయ్యి చాపును. ఏమన్నా జనరాసిటీ. కొంతమంది ఆడవాళ్ళు పల్లె పీసిందనుకుంటారు. రాత్రన్నం కొంచెం మిగిలినా పెట్టరు, పని మనిషికి పెట్టరు కదా. ఇంకా పోయినసారి కూడా చెప్పినట్టున్నా, చెప్పండి, పాత చీరలు ఇవ్వరు కదా. వస్తా ఉంటాడు కదా, మా ధర్మారం పట్టు చీరలు, కంచి పట్టు చీరలు, ఇంకండి ఇంకోటి ఏదో చెప్తారు, ఇంకోటి ఏదో ఊరు ఉంది. చూసారా, ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు చెప్తున్నారు. గద్వాల పట్టు చీరలమ్మా, పాత ఉంటే ఇవ్వండమ్మా అంటే చెప్పండి, బీదలకి ఈయనయ్యేది. పాత బట్టలుంటే కదా, అల్యూమినియం పాత్రలు ఇస్తామమ్మా, స్టీల్ పాత్రలు ఇస్తాం, మొత్తం తీసుకెళ్ళి కదా వాళ్ళకి ఇస్తుంది. కానీ బీదలకు కదా. 58వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు, ఒకసారి ప్రభాకర్ అన్న ఉపవాస ప్రార్థనలో మనకు వాక్యం చెప్పారు. వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వస్త్రాలు ఇచ్చుటయే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం. కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి చేసేదే ఉపవాసం కాదు. వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు అతనికి వస్త్రాలు ఇచ్చుటయే కదా నీకు కదా యెహోవా ఏర్పరచుకున్న ఉపవాసము. దీనులకు తన చేయి చాపును. 10 రూపాయలు కాదు, నీకున్న నీ స్తోమతకు తగినట్లుగానే నువ్వు ఇస్తా ఉండు, దేవునికి ఇస్తా ఉండు. సామెతల గ్రంథంలో ఉంది, నీళ్లు పోయి వానికి నీళ్లు పోయబడును. నీళ్లు పోయి అందరికి నీళ్లు పోయి వానికి నీళ్లు పోయబడునని బైబిల్లో రాయబడు కదా. బావిలో నుండి నీళ్లు ఎంత చేదుతామో అంత ఊరుతా ఉంటాము. దేవుని బిడ్డలారా, ఏమైనా జనరాసిటీ. దరిద్రులకు తన చేతులు చాపు. 20వ వచనం చూడండి.
దరిద్రులకు తన చేతులు చాపును. దేవుని బిడ్డలారా, ఇచ్చే దాంట్లో ఎంత ఆశీర్వాదం ఇచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. దేవుడు కొంతమందిని ఎంతో ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఎందుకు? వాళ్ళకి ఇచ్చే గుణం ఉంటుంది. ఇచ్చే గుణం. దశం భాగంతో తృప్తి పడద్దు కదండి. దశం భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. కనీసం దశం భాగం దేవునికి ఇచ్చి, ఇంకా నువ్వు దశం భాగం కంటే ఎక్కువ ఏదైతే ఇస్తున్నావో బీదలకు, వృద్ధులకు, కదా, విధవరాండ్రకు, సేవకులకు నువ్వు ఇవ్వచ్చు. 21వ వచనం, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినటువంటి వారు. ఫ్యామిలీ అంతా కూడా ఎంత ఇదిగా ఉందో చూడండి. వీఆర్ రాయల్ పీపుల్. రక్తవర్ణ వస్త్రాలు ధరించారంట పిల్లలు. ఆమె పిల్లలు. మనం ఎవరు? రాజవంశం. అట్లాగని కాస్ట్లీ కొనాలని కాదు. వెల్ డ్రెస్డ్ పీపుల్. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెల్ డ్రెస్డ్. ఆమె పరుపులు సిద్ధపరచుకును. 22వ వచనం, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. బైబిల్లో వస్త్రాల గురించి చాలా మాటలు రాయబడినాయి. ఒక వస్త్రాన్ని మీకు చెప్తాను. పేతురు రాస్తే ఏమన్నాడు తెలుసా? ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రం. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రము. భర్త దగ్గర ఎంత దీనురాలు, దేవుని దగ్గర ఎంత దీనురాలు, ఎదుటి వారి ఎంత దీనురాలు. 23వ వచనం, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుండును. ఆయన వర్క్ వేరు, భర్త పని వేరు. దేశ పెద్దలతో, ఉద్యోగంలో ఆయన ఉన్నాడు, ఉన్నత స్థానంలో ఉన్నాడు. భర్తను కిచెన్లోకి దింపలేదు కదా. భర్త పని వేరు, భార్య పని వేరు. అలాగని చెప్పి భర్త భార్యకు సహాయం చేయకూడదని లేదు. అప్పుడప్పుడు భర్త కిచెన్లో కూడా భర్తకు సహాయం చేస్తూ తప్పు కాదు. కానీ కొంతమంది పూర్తిగా భర్తను దించేస్తారు కదా. బాగా మరి ఆమె పనిని చేయడానికి భర్తను దించుతారు. ఆమె భర్త ఏంటంటే దేశపు పెద్దలతో కూర్చున్నాడు. అంత పెద్ద ఉద్యోగం ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా చూడండి 23వ వచనం, గవని యొద్ద పేరు కొనిన వాడై ఉండును. ఆయన కూడా మంచి పేరు. వీడు చూడని చెప్తా ఉంటా కదా నేను అప్పుడప్పుడు. చూడు, భర్త చూస్తే గుణవంతురాలైన భార్యను చూస్తే గుణవంతురాలైన భార్య, భర్త కూడా గవని యొద్ద మంచి పేరు ఉంది, మంచి పేరు. కొంతమంది భార్య భర్తలు ఈడు చూడు బాగున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందండి ఫ్యామిలీ. నేను చెప్తా ఉంటాను, ఎవరి క్రిస్టియన్ ఫ్యామిలీ షుడ్ బి లైక్ ఏ స్మాల్ హెవెన్. ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా ఒక చిన్న పరలోకంలాగా ఉండాలి. అరుపులొద్దు, కేకలొద్దు, జగడాలొద్దు, కొట్టుకునేలొద్దు, తిట్టుకునేలొద్దు కదా, సనుగులొద్దు, గొనుగులొద్దు, ఫిర్యాదులొద్దు. నో మర్మరింగ్, నో గ్రంబ్లింగ్, నో కంప్లైనింగ్. ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా ఒక చిన్న హెవెన్ లాగా ఉంటాడు. 25వ వచనం, 24-20, ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నరికట్లను వర్తకులకు అమ్మును. ఇందాకనే చెప్పాను, భర్తకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం. ఎంతమంది భార్యలండి చిన్న చిన్న పనులు చేస్తూ భర్తకు ఫైనాన్షియల్గా ఎంత సపోర్ట్గా ఉంటాడు. ప్రతిదానికి భర్త దగ్గర పీడించి 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 ఆయన దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు, కష్టపడి భర్తకే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. కుట్టు మిషన్ కదండి కదా, ఇంట్లో ఏదో చిన్న బడ్డీ కొట్టు. కొంతమంది ఇళ్లలో శారీస్ అమ్ముతున్నారు, ఇళ్లలోనే శారీస్ హోల్సేల్లో కొనడము. ఇల్లు చిన్నదేదో, దాని షాప్ అవసరం లేదు, ఏదో ఒక రకంగా భర్తకు సహాయకరంగా ఉండటం. 25వ వచనం, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమెకున్న వస్త్రాలు ఇందాకనే చెప్పారు. బైబిల్లో 7 వస్త్రాలు ఉన్నాయి. దీన మనస్సు అనేది ఒక వస్త్రం, రక్షణ వస్త్రం కదా, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఎన్నో వస్త్రాలు బైబిల్లో. మనం తెల్లని వస్త్రం, ప్రకటన గ్రంథంలో తెల్లని వస్త్రం, తెల్లని వస్త్రం.
అదా బలమును ఘనతయు ఆమెకు వస్త్రమును. 25వ వచనం చూడండి. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. She thinks about the future. భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తుంది. రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. She thinks about the future. ఎలా ఉంటుంది భవిష్యత్తు, ఎలా ఉంటుంది? సో ఇప్పటి నుంచే కూడబెట్టుకోవడం, సేవింగ్ చేయడం, దుబారాగా ఖర్చు పెట్టకుండా ఉండడం. మరి ఎంత మంచి మరి భార్యను మీరు చూడండి. ఇందాకనే మనం చదువుకున్నాం 16:2లో కూడా ద్రవ్యం కూడా పెడుతుంది. ఆ తర్వాత 26వ వచనం చదువుతున్నాను. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. బాబా చూసారా? మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట క్రోధమును రేపును. ఏ టైంలో ఏం మాట్లాడాలో కొంతమందికి భలే జ్ఞానము. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, సమయోచితమైన మాట. ఏ మాట చెప్పండి? సమయోచితమైన మాట. కొంతమంది భర్తలు ముక్కు మీద కోపం ఉంటుంది, వాళ్ళకి భయంకరమైన కోపం ఉంటుంది. కొంతమంది మగవాళ్ళకి భార్య ఒక చిన్న మాట, మృదువైన మాట చెప్తే కోపం అంతా చల్లారు. చూడండి, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఏ వైఫ్ హూ టీచెస్, ఏ మదర్ హూ టీచెస్. దేవుని బిడ్డలారా, కుటుంబ ప్రార్థనలో మా నాయన వాక్యం చెప్పేవాడు. మా నాయన మీకు చాలాసార్లు చెప్పాను, మా నాయన బోధకుడు కాదు. రిటైర్ అయిన తర్వాత సంఘం గుర్తించి అవసరాన్ని బట్టి మా నాయన కూడా సంఘ పెద్దగా చేశారు. చాలా కాలం, చాలా సంవత్సరాలు సంఘ పెద్దగా సేవ చేశాడు. మా నాయన ఏ పెద్ద బోధకుడు కాదు, కానీ కన్నీటితో మాకు వాక్యం చెప్పేవాడు. ఫ్యామిలీ ప్రేయర్లో మా డానియల్ అన్న ఫ్యామిలీ ప్రేయర్లో రక్షణ పొందినాడు. మా నాయన లేనప్పుడు మా అమ్మ కూడా మాకు వాక్యం చెప్పి, ఇందాక చెప్పే కదా, భర్త ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్రేయర్లో భార్య వాక్యం చెప్పకూడదంట. ఏమంటే చెప్పండి, సంఘంలో స్త్రీ అమ్మ ఎక్కడ పోతారా నాయన చెప్పండి, బోధన చేస్తున్నో కదా, బోధిస్తుంది. చూడండి ఏమంది, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. తల్లిగా పిల్లలకు ఎన్నో విషయాలు. ఇప్పుడు నా తల్లులకు ఒక మాట చెప్తున్నాను, మీ ఆడపిల్లలకు చెప్తున్నారా? ఈ రోజుల్లో ఆడపిల్లలకు భద్రత లేదు. వస్తున్నాయి కదా, వీడియోలు వస్తున్నాయి కదా. మన పాప రోడ్లో పోతా ఉంటది, వ్యాన్ వేసుకొస్తాడు, ఇద్దరు దిగుతారు, అమ్మాయిని వ్యాన్లో ఎక్కిచ్చేస్తున్నారు. ఎక్కడ తేలుతుంది? ఏ దుబాయ్లోనో కదా, ఏ బాంబేలోనో ఎక్కడో తేలుతుంది. ఆడపిల్లల్ని ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుని వెళ్తున్నారు, అమ్మేస్తున్నారు. మీ కుమార్తెలకు భద్రత చెప్తున్నారా? పాప లవ్ యూ అని చెప్పి ఎంట పడతారమ్మా, ఇదిగో ఇట్లా ఉన్నాయి, లోకం ఇట్లా ఉందమ్మా, చాలా జాగ్రత్త అమ్మా, ఎవరిని బట్టి వాళ్ళని సెల్ ఫోన్లో ఎంటర్టైన్ చేయొద్దమ్మా, అనవసరమైన మెసేజ్లు పెట్టద్దమ్మా. తల్లులు ఉపదేశం చేస్తున్నారా? జ్ఞానము కలిగి ఉపదేశం చేస్తుంది. మొదటి వచనంలో కూడా ఏం ఉపదేశం చేస్తున్నా చూడండి. ఇదే అధ్యాయంలో మొదటి వచనంలో మొదటి 3-4 వచనాలు చదివి ఏం ఉపదేశం చేసింది చూడండి. తల్లి చదువుతారా? 31వ అధ్యాయం సామెతలు 31 నుంచి 4 వచనాలు చదవండి. తల్లి ఏం ఉపదేశం చేసింది? రాజైన లెముయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. లెముయేలు అంటే బహుశా మరి సొలొమోన్ ఏమో నాకు తెలియదు. ఆయన తల్లి ఏమని చెప్పింది? 2వ వచనం కూడా చదవండి. నా కుమారుడా లెముయేలు లేదా సొలొమోను, నేనేమందునురా బాబు, నేను కన్న కుమారుడా, కొడుకా. తెలంగాణ భాషలో ఏమంటారు చెప్పండి? కొడుకా అంటారు. నా కొడుకా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. 3వ వచనం చూడండి. ఒక తల్లి తన కుమారుడికి ఇస్తున్న ఉపదేశం, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. బాబు హైదరాబాద్కి వెళ్తున్నావు, పాపా హైదరాబాద్కి వెళ్తున్నామ్మా, ఎన్నడే కానీ నీ బలాన్ని పురుషులకు ఇవ్వద్దు, స్త్రీలకు ఇవ్వద్దు. ఆడపిల్లలతో జాగ్రత్త బాబు, మగబిడ్డలతో జాగ్రత్త నాయనా.
పాప జాగ్రత్తమ్మా. తల్లి జ్ఞానము కలిగి ఉపదేశము చేయము. నీ బలమును స్త్రీలకియము. రాజును నశింపచేయు స్త్రీలతో సహవాసం చేయకము. పురుష సాంగత్యం చేయొచ్చా? స్త్రీ సాంగత్యం చేయొచ్చా? నాలుగవ వచనం. నాలుగవ వచనం. ద్రాక్ష రసము త్రాగుట రాజులకు తగదు. లెముయేలు, అది రాజులకు తగదు నాయనా. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగితే కట్టల్లో మరిచిపోతావు. దీనులకు అందరికి అన్యాయం చేయాల్సి వస్తుంది. బాబు జాగ్రత్త, జాగ్రత్త. చదువులకు వెళ్తున్నావు, ఉద్యోగాలకు వెళ్తున్నావు, ఎన్నడే కానీ మందు సీసా దగ్గరికి పోవద్దు. మందు సీసా ముట్టుకొని కూడా ముట్టుకోవద్దు. ఎన్నడే కానీ సారాయి కొట్టుకు వెళ్ళొద్దు, వైన్ షాప్కి వెళ్ళొద్దు. మీకు చెప్పి బైబిల్లో చూపించాను కదా. 24వ అధ్యాయంలో 23వ అధ్యాయం చూడండి, 31వ వచనం. 23:31. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడొద్దు. ముట్టుకునే సంగతి పక్కన పెట్టండి, ద్రాక్షారసం వైపు చూడొద్దు అన్నాడు. డోంట్ ఈవెన్ లుక్ అట్ వైన్. డోంట్ ఈవెన్ లుక్ అట్ వైన్. తెలంగాణలో ఆడోళ్ళు కూడా తాగుతారండి కదండి. తెలంగాణలో బయట కూడా తాగదు. ఇప్పుడు ఫ్యాషన్. తెలంగాణలో అది ఎక్కడైనా కాదు. ఆడపిల్లలు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు మంచి డబ్బులండి, వేల డబ్బులు తాగుతున్నారు. ఆడపిల్లలు తాగుతున్నారు. చూసారా? తల్లిగా ఉపదేశం చేస్తున్నావా? అప్పుడప్పుడు చర్చిలో చెప్తా ఉంటాను, నీ కుమారుడు చెడిపోయినాడంటే, నీ కుమార్తె చనిపోయిందంటే 100% బాధ్యత నీది. పసిపిల్లలుగా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకు ఉపదేశం చేయాలి. నీ పిల్లలకు సరిగా నువ్వు బోధించలేదు కదా. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము. 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఏ వైఫ్ ఓవర్సీస్ కనిపెడుతుందంట. నేను ఒక మాటలో చెప్పాను, భర్తను కూడా ఒక కన్నేసి పెట్టాను కదా. భర్త ఎవరితో మాట్లాడుతున్నాడు? చనువుగా మాట్లాడుతున్నాడా? భర్త కూడా వేరే సంబంధాలు ఏమైనా ఉన్నాయా కదా. పిల్లలు నిద్రపోయిన తర్వాత వాళ్ళ యొక్క పుస్తకాలు, ఆ యొక్క సంచి, బ్యాగ్స్ చెక్ చేయాలి, ఏమైనా ఉన్నాయా కదండి. చిన్న పిల్లలు సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. 10th క్లాస్కి వెళ్ళక మునిపే చెక్ చేయాలి, పిల్లల్ని చెక్ చేయాలి, వాళ్ళ సెల్ ఫోన్ చెక్ చేయాలి కదా. వాళ్ళని అన్ని విషయాల్లో చూడాలి కదా. భర్తను ఒక కంటి పెట్టాలి. నీ భర్త యోగ్యుడు, పరిశుద్ధుడు, విశ్వాస అయితే పర్వాలేదు, కానీ కొంచెం అటు ఇటు ఉన్నాడు అనుకోండి, భర్తను కూడా దారికి తెచ్చుకోవాలి. ఆమె ఏం చేస్తుందంట? తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. దేవుని బిడ్డలారా, గమనించినారా? కొన్నిసార్లు భార్య ఏం చేస్తుంది తెలుసా? తన భోజనం కూడా భర్తకు పెట్టేస్తుంది. మనం ఒక్కరోజు ఒక రకంగా తింటాం, పిల్లలు కూడా మమ్మీ అన్నం ఉందా అని అంటారు. తన పోర్షన్ కూడా ఉంది నాయన అంటుంది. తన అన్నం కూడా భర్తకు పెడుతుంది. తన అన్నం కూడా భార్య. చాలా రాత్రులు పస్తులుండి పడుకుంటుంది భార్య, తల్లి. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. 28వ వచనం చూడండి. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. ఎందుకు చెప్పండి చూద్దాం. ఆమె కుమారులు లేచి, ఆమె పిల్లలు ఆమెను ఏమంటారు? ధన్యురాలు అంటున్నారు. A wife worthy to be praised, a mother worthy to be praised. ఆమె పిల్లలే ఆమెను ధన్యురాలు. ఎందుకంటే చూస్తున్నారు, తెల్లారుజామున లేస్తుంది, బాధ్యతగా ఉంటుంది, వంటలు చేస్తుంది, ఎన్నడూ స్విగ్గీ లేదు, జొమాటో లేదు, ఆరోగ్యకరమైన తిండి పెడుతుంది, భర్తను ఎంతో గౌరవిస్తుంది, మరి ఎంతో కష్టపడి పనిచేస్తుంది, ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఆమె పిల్లలు ఆమె లేచి ధన్యురాలంట. ఇందాక చెప్పారు కదా, దావీదు తన తల్లిని సేవకురాలను పిలిచినట్టుగా కదా. సరే, ఇంకో ప్రశ్న ఏమైనా అడగాలనుకుంటున్నాను. ఆమె పిల్లలు ఆమెను ఎందుకు పొగుడుతున్నారు?
29వ వచనం లాస్ట్ లైన్ చదవండి. ఎందుకంటే ఆమె పెనిమిటి ఆమెను పొగుడుతున్నాడు కాబట్టి. చెప్పండి. ఆమె పెనిమిటి సొంత డాడీ మమ్మీని పొగుడుతున్నాడు కాబట్టి పిల్లలు కూడా పొగుడుతున్నారు. కొంతమంది భర్తలు భార్యను చాలా నీచంగా చూస్తారు, పని మనిషితో చూస్తారు. నీవు నీ సొంత భార్యను క్రిటిసైజ్ చేస్తా ఉంటే పిల్లలు కూడా అదే చేస్తారు. కింద వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీని పొగుడుతున్నాడు కాబట్టి, ఆమె పెనిమిటి ఆమెను పొగుడుతున్నాడు కాబట్టి 28వ వచనంలో ఆమె కుమారులు కూడా తల్లిని పొగుడుతున్నారు. ఏమని? ధన్యురాలు. 29వ వచనం, చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరిని మించిన దానాలు, అందరికంటే తన భార్య గొప్ప. భర్త ఏమని కోరుతున్నాడు? నువ్వు అందరికంటే మించిన దానము. నా సొంతం ఏం నేను చెప్పట్లేదు, దైవజనులు చెప్పేదే చెప్తున్నాను. ఒక భర్త అనుకోవాలంట, నా భార్యకు మించిన ఆమె లేదు ప్రపంచంలో. అందంలో కూడా అంతే, నా భార్యను మించినటువంటి అందగత్తె లేదు. నా భార్య ఎవరో తెలుసా? ప్రపంచ సుందరి అని ఒక భర్త అనుకోవాలంట. ఏమని చెప్తున్నాడు? అందరికంటే మించిన దానము. భర్తలకు మగవాళ్ళకు ఎక్కువ శోధన ఉంటుందండి. నీకు భార్య ఉన్నా కూడా నేను ఆకర్షించబడతా ఉంటాను, జాగ్రత్త. ఎంతో మంది భార్యను కలిగి ఉన్నా కూడా పాపంలో పడిపోయిన. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడేవాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆదరవచ్చారండి ఏమని రాయబడిందో. అలాగని భార్య కూడా అనుకోవాలి, నా భర్తను మించిన అందగాడు లేడు కదా. పురుషులందరిలో కూడా నా భర్త గొప్పవాడని ప్రతి భార్య అనుకోవాలి. ఆదరవచ్చారండి 30 చదువుకొని ముగించుకున్నాను. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఎంతమంది అందాన్ని చూసి మోసపోయారు. ముఖ్యంగా కాలేజీకి వచ్చినప్పుడు సాధారణంగా ఆడపిల్లలు సాధారణంగా కొంచెం మంచిగా తయారై వెళ్తారు కదా. నీకు కాలేజీలో కానీ బయట కానీ ఆడవాళ్ళు అందంగా నీకు కనిపిస్తారు. రేపొద్దున నీకు వివాహం అయిన తర్వాత అందం కనపడదు కదా. లిప్స్టిక్లు పెట్టుకొని ఉంటారు, కొంచెం అవి కొట్టుంటారు కదా. కళ్ళకు కాటుకు పెట్టుకొని ఉంటారు. నీకు కొంచెం అందంగా కనపడవచ్చు, కానీ వివాహం అయిన తర్వాత కుటుంబ జీవితంలో అందం ఉండదు కదా. నువ్వు మోసమైపోతావు. దేవుని బిడ్డలారా, దాన్ని చూసి నువ్వు పెళ్లి చేసుకోవద్దు కదా. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. కానీ కదా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా చాలా అందంగా ఉంటారు. వివాహం అయిన తర్వాత నీకు అందం ఉండదు. కింద ఏమని రాయబడింది? ఏంటి గొప్ప? నీకు అందం కాదు, సౌందర్యం కాదు, అది కాదు చూడాల్సింది. ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగిన అమ్మాయా కాదా? యెహోవా యందు భయభక్తులను అబ్బాయా కాదా? నమ్ముకున్నాడా? బాప్తిసం తీసుకున్నాడా? రక్షణ పొందాడా? యోగ్యుడా? పరిశుద్ధుడా? యోగ్యురాలేనా? ఏమైనా లవ్ అఫేర్స్ ఉన్నాయా కదా? ఏమైనా యోగ్యుడైనా? సంఘంలో సాక్ష్యం ఉందా? ప్రతి ఆదివారం రొట్టెరసం తీసుకుంటుందా కదా? ఆదివారం రొట్టెరసం తీసుకుంటున్నాడా? పెద్దల దగ్గర సాక్ష్యం ఉందా కదా? ఇది నువ్వు చూసుకొని వివాహం చేసుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడతారు. ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏం పేరంట? గుణవంతురాలు ఇంత సక్సెస్ఫుల్ లైఫ్, ఇంత సక్సెస్ఫుల్గా ఒక విజయవంతమైన ఒక భార్యగా ఉండడానికి కారణం చెప్పండి, రహస్యం చెప్పండి. ఏంటి సీక్రెట్? ఏంటి? ఇదే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఈమె ఇంత తన ఫ్యామిలీని ఇంత మంచిగా నెట్టుకుంటా ఇంత మంచి సాక్ష్యం, ఇంత విక్టోరియస్ గా తన కుటుంబ జీవితాన్ని నడిపించుకుంటా వచ్చడానికి సీక్రెట్ ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. దేవుని బిడ్డలారా, నీ కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబం కూడా ఇంత మంచిగా ఉంటుంది. ఒక మంచి భర్తగా, మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా
నువ్వు ఉండగలవు. 31వ వచనం చదువుకుందాం. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇవ్వబడును. గాడ్ విల్ గివ్ యూ రివార్డ్. నువ్వు ఇంత కుటుంబంలో ఇంత నువ్వు వెచ్చిస్తున్నావు, ఇంత కష్టపడుతున్నావు, నువ్వు చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇవ్వబడును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును కదా. ఇంతవరకు భర్త పొగిడాడు. చెప్పండి, నాట్ ఓన్లీ హస్బెండ్, నాట్ ఓన్లీ చిల్డ్రన్, ఈవెన్ ద అదర్ పీపుల్. గౌనుల యొక్క ఆమె పనులు ఆమెను ఎవరి నోట చూసినా ఈమెను, ఎవరి నోట చూసినా ఈమె కదా. కాలనీలో, అపార్ట్మెంట్ లో ఎవరు నోటు తెలిసినా ఈమె పేరే, ఈమె పేరే, ఈమె పేరే. భర్త పొగిడినాడు, పిల్లలు పొగిడినారు. గౌనుల దగ్గర కూడా, అక్కడ కూడా అపార్ట్మెంట్ లో కూడా కింద కూర్చుంటారు కదా, అక్కడక్కడ ఇవన్నీ వేస్తుంటారు కదా. ఎక్కడ చూసినా ఈమె పేరు. దేవుని బిడ్డలారా, మరి అలాంటి తల్లులుగా, అలాంటి యొక్క భార్యలుగా ఉండడానికి దేవుడు తన కృప మరి విస్తరింప చేయనుగాక.